తీసుకోబే. ట్యుటోరియల్ కాలేజీకి తాళం ఎందుకు వేసావురా? అది ట్యుటోరియల్ కాలేజ్ నడపడం కోసం వివేక్కి నీ మేడ అద్దెకిచ్చావు. అతను అద్దె కట్టడం లేదా? ఇంకెప్పుడైనా మేడ మీద తాళం వేస్తే నీ మెడ మీద తలకాయ ఉండదు. వివేక్, ఎందుకైనా మంచిదే ఒక తాళం నీ కూతురు దగ్గర ఉండి. సుధా వచ్చి తీసుకో. చక్రి, నువ్వు చేసిన సహాయం A minus B whole square is equal to స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు A minus B చెప్పరా? is equal to A మైనస్ బి హోల్ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు A minus B. చెప్పరా? చెప్పు. చెప్పు. A మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్. A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఎంత? A plus B into A minus B. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. లెక్కల మాస్టర్ కొడుకోయండు లెక్కలు రా. చూడు. షేమ్. షేమ్. ఏంట్రా ఏంట్రా ఏంటది? ఎక్కడి నుంచి తెచ్చా? సోప్ బాక్స్ రేడియో నేనే తయారు చేశాను. నువ్వే చేసావా? అవునమ్మా. బాగుందిరా. ఏమిటి రాదు? సోప్ బాక్స్ రేడియో. సోప్ బాక్స్ రేడియో. నువ్వు చేసే పనికిరాని పనులు ఇవ్వన్నమాట. అన్నయ్య, ఏమి నువ్వు చేసిన పని? వాడు తెలివితే అట్లా అలా తగలబెడతావా? అరే, ఎవరో కనిపెట్టిందా అని అతుకులు పెట్టి అది నేను చేసిన రేడియో అని చెప్పుకోవడం కూడా తెలివితే అట్లా. బుద్ధిగా చదువుకుని ఏడిస్తే ఆ తర్వాత ఈ పరిశోధనలన్నీ. అసలు వాడి లెక్కలో ఎన్ని మార్పులు వచ్చాయని తెలుసు రైట్రా? చెప్పరా. పాస్ అయ్యాను. ఇంకేం మార్కులతో పాస్ అయితే సరిపోతుందా? 100 వాడి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వాడి బాగోగులు నాకు తెలుసు. ఇది రాసింది ఎవరు? నువ్వేనా? చెప్పు, నువ్వేనా? మరెవరు రాశారు? నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద టేబుల్. ఎవరా? నాకు తెలీదు. తెలీదు? నేను రాయలేదు. తెలీదు? తెలీదా? చెప్పురా. చెప్పు. నాకు తెలీదు. తెలీదు. అది రాసింది నేను. సత్యహరిశ్చంద్రుల వారు తమరు ఒకసారి ఇలా వస్తారా? అలా కాదు, పాకుతురా. వన్ ప్లస్ tan squared theta is equal to 1 plus tan squared theta is equal to నువ్వు రోడ్డు మీద బొమ్మలు గీసుకుని బతకడానికి పనికొస్తావురా. ఏది నువ్వు చెప్పు. 1 plus tan squared theta is equal to నువ్వు సైకిల్ షాపులో క్లీనర్ అవుతావురా. వివేక్, నువ్వు చెప్పు. 1 plus tan squared theta is equal to secant squared theta. గుడ్. నువ్వు వివేక్ కూర్చున్న బెంచితుడు. అప్పుడే నాకు కాస్త బుద్ధి వస్తుంది. వెళ్ళు.
ఇష్టం వచ్చినప్పుడు క్లాస్కు రాకూడదు మాస్టర్. నేను వచ్చి చాలా సేపు అయింది మాస్టారు. నా తెలుగు పీరియడ్ లో మీరు లెక్కలు చెబుతుంటే హెడ్ మాస్టర్ కదా. వెళ్ళండి. ఇవాళ నుంచి అన్ని పీరియడ్లకి నువ్వే బెల్ కొట్టాలి. అదే నీకు పనిష్మెంట్. బాబు చక్రి మాస్టరు ఏంట్రోయ్ ఏం చేస్తున్నావు? వండర్ బెల్ బాబాయ్. ఆహా చాలా బాగుందిరా. సరిగాని జాగ్రత్త రోయ్, టైగర్ తెలిస్తే గాండిస్తాడు. నా తెలివితేటలేంటో చూపిస్తాగా. వా బిడ్డ, ఎప్పుడు చూసినా లెక్కలు గిక్కలంటే ఏమరా? గసంటి ఐటమ్స్ చేసి నేర్చుకోవాలి. గప్పుడు నేను ఖుషి అయితా. చదువు సంఖ్య మానేసి ఏమిటి వేషాలు? వీళ్ళగా పడిపోదామనే. గో టు యువర్ క్లాసెస్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ పెళ్లి మన స్కూల్ కోసం దానాలు చేస్తే గొప్పవాడు బాబు. మాస్టారు, మీరు చేసిన పని ఏం బాగాలేదని చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. అంటే వాడు ఆ బెల్లు తయారు చేశాడని సత్కరించి పూలమాలయ్యాలా? అవసరం లేదనుకోండి, కానీ అభినందిస్తే వాడు 10 మంది మెచ్చుకునే పెద్ద మ్యాథమెటిషియన్ కావాలయ్యా. కానీ చదివే సబ్జెక్ట్ మీద కుర్రాడికి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటే అదే పెరుగుతుందయ్యా. ఫలానా శంకరం గారి అబ్బాయికి లెక్కలు రావంటే ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే డాక్టర్ అయ్యుంటే నా కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాను, తప్ప. అదే లాయర్ అయ్యుంటే నా కొడుకు లాయర్ కావాలనుకుంటాను, తప్ప. ఈ దేశంలోనే గొప్ప మ్యాథమెటిషియన్ గా నాకు పేరుంది. ఈ ప్రపంచంలోనే వాడు గొప్ప మ్యాథమెటిషియన్ కావాలనుకోవట్లో ఏమీ తప్పులేదు. నేనేమో ఇలా ఆలోచిస్తుంటే వాడు చూడు, ఇది స్టడీ టేబులా మెకానిక్ షెడ్డా? వాడికి బుద్ధిగా చదువు మీద చేస లేకుండా పోతుంది. ఒక్కసారి తప్పితే గానీ తెలిసి రాదు. మళ్ళీ అదే క్లాస్ చదివాడు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది. మాస్టర్, టీచర్గా మిమ్మల్ని అడగరాని కోరుకోటి అడుగుతున్నాను. వాడిని ఈసారి పరీక్షలో తప్పించండి. తండ్రినై ఉండి నేనే తప్పించమని అడుగుతున్నానంటే ఎందుకు అని అడగకుండా ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. చదివించిన నన్ను గురువులు, చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములు. నే చదివినవి గెలవి పెక్కులు, చదువులలో మర్మమెల్లా చదివితుందండ్రి. చెప్పండి మాస్టర్, చెప్పండి. ఈ పద్యం